హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అరుణ్ కుమార్. ఈరోజు స్పెషల్గా చికెన్ బిర్యానీ చేసుకోవాలనుకున్నా. నేను ఒక కార్ డ్రైవర్ని. కుకింగ్స్ మీద నాకు చాలా ఇంట్రెస్ట్ కాబట్టి బిర్యానీ చేయాలనుకున్నాను. నేను చేసే రెసిపీ అంటే నా సొంతంగా నేను చేసింది కాదు, ఇంకొకటి చేసింది నేను చూసా. అంటే కాస్త చేంజెస్ ఉన్నాయి ఇందులో, అంతే. నేను చేసింది ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా నచ్చుతుంది మీకు. ముందుగా అయితే చికెన్ నేను 3/4 kg తీసుకున్నా. 2 times వాష్ చేసి పెట్టుకున్నా. ఇందులోకి 2 నిమ్మకాయలు పిండుకొని వేసుకోండి. నిమ్మరసం వేసుకున్న తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోండి. కారం వచ్చేసి 2 స్పూన్స్ వేసుకోండి. మీకు తర్వాత తగ్గితే, మీకు కారం కాస్త తగ్గితే తర్వాత కానీ కుకింగ్ చేసుకున్నప్పుడు వేసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్స్ వేసుకుంటున్నా. పసుపు 1/2 స్పూన్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్. సాల్ట్ 1 స్పూన్. ఇది చికెన్ బిర్యానీ మసాలా. మీకు 10 రూపీస్ ప్యాకెట్ తీసుకోండి. ఆచి కానీ వేరే చికెన్ బిర్యానీ మసాలా వస్తుంది, 10 రూపీస్ తీసుకుంటే చాలు. ఎందుకంటే దీంట్లో వేరే మనం ఇంక్రీడ్ కలుపుతాం కాబట్టి 10 రూపీస్ తీసుకుంటే చాలు, అంతే. ప్యాకెట్ మస్తుగా అవుతుంది. 1 kg సరిపోతుంది యాక్చువల్గా. ఇది నేను 3/4 kg తీసుకున్నాను కాబట్టి 10 రూపీస్ దాంట్లో కొంచెం తక్కువనే ఉంటుంది. ఇది వచ్చేసి నేను ఇంట్లో తయారు చేసుకున్న మసాలా. ధనియాలు, చెక్క, లవంగాలు, 1 స్టారు, మిరియాలు, మెంతులు అన్నీ వేసుకొని నేను తయారు చేసుకునేది అనమాట. ఇది 1.5 స్పూన్ వేసుకోండి. మీ బేకైతే కామెంట్స్లో పెడతా, మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది వేస్తేనే కాస్త టేస్ట్ బాగుంటుంది బిర్యానీలోన. ఇది 1/2 స్పూన్ వచ్చేసి వామ్ తీసుకోండి. ఎందుకంటే చికెన్ బిర్యానీ కాబట్టి కొంతమందికి కడుపులో నొప్పి వస్తుందనో, తర్వాత పిల్లలు కూడా తింటారు కాబట్టి కొంచెం రిలాక్స్గా ఉంటుంది అన్నమాట. 1/2 స్పూను వామ్ వేసుకోండి. కొత్తిమీర, పుదీనా, 1 కప్ పెరుగు, ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం లైట్గా ఆయిల్ వేసుకోండి. కలుపుకొని ఒక 1/2 అవర్ మూత పెట్టించుకుంటే చాలు. ఇలా కలుపుకున్న తర్వాత ఒక అరగంట ప్లేట్ మూత ఉంచి పెట్టేసుకోండి. మసాలా బాగా పట్టుకోవాలి కాబట్టి ఒక అరగంట టైం పట్టుద్ది. ఓకే, స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఇందులో కాస్త ఆయిల్ పోసుకొని, ఓకే, ఆయిల్ కాస్త వేడెక్కాక జీలకర్ర, లవంగాలు, మెంతులు, యాలకులు, స్టారు, ఇవన్నీ బిర్యానీ సెట్ 10 రూపాయల ప్యాకెట్స్లో వస్తుంది. అది వేసుకోండి. ఓకే, అలాగే 4 బిర్యానీ ఆకు వేసుకోండి. బాగా వేడెక్కాక ఉల్లిపాయ వేసుకోండి. ఉల్లిపాయ బాగా ఎర్రగా కాలాలి. మీరు ఎలా పడితే అలాగా కాల్చుకుంటే నేను ఒప్పుకోను. ఎర్రగా ఉండాలి ఉల్లిపాయ, బిర్యానీ లేక కాబట్టి. బాగా ఎర్రగా అయ్యాక ఉల్లిపాయలు, ఇప్పుడు మనం చికెన్ బిర్యానీ కలుపుకున్న మొత్తం చికెన్ ఇందులో వేసుకోండి. ఇలా జస్ట్ ఒక 20 minutes ఉంటే చాలు, బాగా మగ్గిపోతుంది. తర్వాత రైస్కి వెళ్ళిపోదాం. చికెన్ బిర్యానీకి అయితే రెడీ అయిపోయింది. దీంట్లో కాస్త 1 టమాటా వేసుకోండి. ఒక 5 minutes అంతే మూత పెట్టేసి వదిలేసుకుంటే తర్వాత రైస్కి వెళ్ళిపోదాం. కాస్త కొత్తిమీర, పుదీనా అలా 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 చల్లుకోండి పైన. రైస్లోకి వాటర్ పెట్టుకున్న దీంట్లోకి బిర్యానీ ఆకు 3 వేసుకోండి. 4 పచ్చిమిర్చి వేసుకోండి. రైస్ ఫ్లేవర్ కోసం కాస్త జీలకర్ర వేసుకోండి.
కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోండి, 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. అగ్గో వాటర్ బాగా వేడెక్కిపోయినాయి. ఇప్పుడు రైస్ వేసుకుందాం మనం తొందరగా. రైస్ ఒక్కసారి ఇలా కలుపుకొని జస్ట్ ఒక 10 మినిట్స్ ఉడికితే చాలు. అంటే సగం ఉడకాలి, మనకు మొత్తం ఉడకాల్సిన అవసరం లేదు. సగం ఉడికిన తర్వాత రైస్ ఒక గిన్నెలో వేసుకొని చికెన్ కాస్త అలా 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 వేసుకుంటూ పైన ఫ్లేవర్ కొంచెం రైస్ వేసుకుంటూ చికెన్ వేసుకుంటూ కలుపుకొని తీసేసుకుందాం. రైస్ అయితే ఉడికిపోయింది. ఇలా 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 సగం ఉడికితే చాలు. చూసుకోండి ఒకసారి, సగం ఉడికితే చాలు, మనకు ఫుల్ ఉడకాల్సిన అవసరం లేదు. స్టవ్ బంద్ చేసుకోండి. ఇంకా లైట్గా కొంచెం ఆయిల్ వేసుకోండి. అంటే కింద అడుగు మాడిపోకుండా కొంచెం ఆయిల్ వేసుకున్నాం అనమాట, అతుక్కోకుండా. ఇలా పెన్నం మీద పెట్టుకోవాలి, సిమ్లో పెట్టుకోండి. ఇలా సిమ్లో పెట్టుకోండి. ఇలా వేసేసుకోండి, ఫ్లేవర్ మంచిగా పైన వేసేసుకోండి. ఒక 20 మినిట్స్ వదిలేసుకుంటే బాగా బిర్యానీ రెడీ అయిపోతుంది. రైస్ బాగా ఫుల్గా నింపేసుకొని ఇలా మంచిగా వేసేసుకోండి. బాగా లెవెల్ చేసేసుకొని దీని మీద అలా 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 కలర్ జల్లేసుకోండి. అలా అలా కొత్తిమీర జల్లేసుకొని ఒక 10 రూపీస్ నెయ్యి ప్యాకెట్ అలా అలా పైన చల్లేసుకోండి. చాలంతే. ఇలా నెయ్యి వేసేసుకోండి, అలా అలా కొంచెం లైట్గా, చాలంతే. ఓవర్. చికెన్ బిర్యానీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఒక 10 మినిట్స్ మగ్గించుకుంటే చాలు. మొత్తానికైతే మనం బిర్యానీ రెడీ చేసుకున్నాం. నేను ఒక డ్రైవర్ని అయినా నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం అనమాట మొదటి నుంచి. అలా చేస్తూ ఇలా వచ్చా, ప్రతిదీ చేస్తా. ఇలా పెట్టేసుకోండి, సిమ్లో పెట్టుకొని దాని మీద చపాతీ పెన్నం పెట్టుకొని దాని మీద మనం బిర్యానీ చేసుకున్న గిన్నె పెట్టుకొని దాని మీద ఇంకో గిన్నె పెట్టుకొని అందులో వాటర్ పోసుకోండి. ఒక 10 మినిట్స్ ఇలా వదిలేస్తే నీట్గా మగ్గిపోతుంది. అంటే చాలా ఖర్చు లక్ష్మయ్య. అన్న దోస్తు కొడుకు అనుకుంటే పైసల గురించి ఆలోచించడం సార్. అన్న చిన్న కొడుకు సార్. క్లాస్ రూమ్లో కంటే